హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో వంకాయ మసాలా కర్రీని మంచి గ్రేవీతో రెస్టారెంట్ స్టైల్ లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా గనక వంకాయ మసాలా కర్రీని ఇంట్లో ప్రిపేర్ చేశారే అనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా తినేస్తారు. లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఈ వంకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేయండి. ఈ కర్రీలోకి ఇలా స్పెషల్ గా మసాలాను ప్రిపేర్ చేసి వేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకున్న తర్వాత కడాయిలోకి 2-3 టేబుల్ స్పూన్ పల్లీలను అయితే యాడ్ చేసుకోండి. తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసి రెండింటిని బాగా ఫ్రై చేయండి. తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని అండ్ లాస్ట్ లో 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసి మంటను లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి. మసాలాలను మంటను హై ఫ్లేమ్ లో ఉంచి కనుక ఫ్రై చేస్తే మొత్తం మాడిపోతాయి. చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మసాలాలు అనేవి పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్ లోకి అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు అండ్ కారం ని కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇందులోనే చిన్న సైజ్ ఉల్లిపాయను అండ్ కాడలతో సహా ఉన్న కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీకి ఉన్న మూతను కవర్ చేసి మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేస్తూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని తీసుకొని మీకు కావాల్సిన షేప్ లో అయితే కట్ చేసి తీసుకోండి. ఈ వంకాయల్ని కట్ చేసిన తర్వాత అలాగే పెట్టేస్తే వీటి కలర్ చేంజ్ అయిపోయి మొత్తం చేదొచ్చేస్తాయి. కాబట్టి గిన్నెలో కానీ లేదా బౌల్ లో కానీ వాటర్ ని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసి కట్ చేసిన వంకాయలన్నింటినీ వెంటనే ఆ వాటర్ లో అయితే వేసేయాలి. ఇప్పుడు ఈ వంకాయని ఫ్రై చేయడానికి కడాయిలో కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ ఆయిల్ లో అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయికున్న మూతను కవర్ చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని అయితే యాడ్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని అండ్ కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఏ కర్రీలోకైనా సరే కొద్దిగా ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి ఆ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్స్ అనేవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూతను కవర్ చేసి మంటను లో ఫ్లేమ్ లో ఉంచి మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న మసాలా పేస్ట్ ని అయితే ఇందులో యాడ్ చేసుకోండి. ఒక 3 నిమిషాలు అయితే కుక్ చేయండి. చూడండి, నేను ఇక్కడ ఒక 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మసాలా పేస్ట్ పైన ఆయిల్ తేలితే మనకి మసాలా పేస్ట్ అనేది బాగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటిని మరొకసారి బాగా కలిపి మూతనైతే కవర్ చేయండి. చూడండి, నేను 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. వంకాయ ముక్కలకి మసాలా అనేది బాగా పట్టింది కదా. ఇప్పుడు ఇందులోకి మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ ని మరీ ఎక్కువగా యాడ్ చేసేస్తే మనకి కర్రీ టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. కాబట్టి గ్రేవీని చూసి యాడ్ చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి కర్రీ అనేది మంచిగా కుక్ అయింది. వాటర్ ని యాడ్ చేసిన తర్వాత మూతను కవర్ చేసి 5 నిమిషాల పాటు అయితే కుక్ అవ్వనివ్వండి. ఎప్పుడైతే మనకి కర్రీ పైన ఈ విధంగా ఆయిల్ తేలుతుందో అప్పుడైతే మసాలాలన్నీ మంచిగా కుక్ అయ్యి కర్రీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే మనకి వంకాయ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మంచి గ్రేవీతో సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వంకాయ మసాలా గ్రేవీ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఈ పూట ఏం కూర చేయాలి అనే ఆలోచన వచ్చి రాగానే ఈ విధంగా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా తినేస్తారు. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ఈ వంకాయ మసాలా గ్రేవీ కర్రీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.